మల్లు, వినాయక విగ్రహాన్ని నువ్వు అవలీలగా పైకెత్తడంతో వాడికి ఉడుకుబోత్తనం వచ్చింది. ఎదిరించి గెలవలేక దొంగ దెబ్బలు కొట్టాడు. మల్ల యుద్ధ నీతి ఈ దెబ్బల్లో ఏ ఒక్కదానికి అంగీకరించదు. అందుచేత నువ్వు ఓడిపోలేదు. నీ సంగతి ఎలా ఉన్నా వాడు మాత్రం గెలిచినట్టు కాదు. వెనక ఈ ప్రయోగాలు గోప విద్యలో భాగంగా ఉండేవి. తప్పనిసరి ప్రాణం మీదికి వస్తే తప్ప పోటీల్లో వీటిని వాడరాదు. పూర్వం బలరామకృష్ణుల మీది కంసుడు చాణూర ముష్టికులనే కొండంత రాక్షసులను ప్రయోగించాడు. అప్పుడు చిన్నవాళ్లైన శ్రీకృష్ణ బలరాములు ఈ పట్లు ఈ దెబ్బలే ప్రయోగించి వాళ్లను సంహరించారు. ఆ తరువాత వాళ్లే ఈ గోప విద్యను నిషేధించారు. ఈ దొంగ దెబ్బలు కొట్టే దౌర్భాగ్యుణ్ణి నాళ్లకు చూచాను. రేపంతా విశ్రాంతి తీసుకో. ఎల్లుండి వెళ్ళి వాడి అప్పు తీర్చేద్దాం. నిశ్చింతగా ఉండు. కొండవీటి బబ్బులే బబ్బుండిపోయింది. నిన్నంతా ఎక్కడా ఏ వీధిలోనే తగల్లా సచ్చిందో ఆయన రాడ్రా. ఈ దెబ్బకి తడిసి మూట ముళ్ళ సర్దుకుని చల్లగా జారుకొని ఉంటాడు. తలుపెందుకురా గడేసుకున్నారు? సిగ్గుపడా? నాకు భయపడా? మొన్నటి దెబ్బకు నువ్వు సచ్చుండాలే. నువ్వేనా? నీ దెయ్యానివా? కృష్ణం వందే జగద్గురు. తమరెవరు? నేనెవరినా? శ్రీకృష్ణ బలరాముల శిష్యుడు. తమరిలాగే మల్ల యుద్ధంలో దొంగ దెబ్బలు కొన్ని గుట్టుమట్లు నేర్చుకున్నాను. ప్రాణం మీదికి వచ్చినప్పుడు తప్ప అవి వాడరాదని మీ గురువులు చెప్పలేదా నీకు? తమరు మొన్న మా పల్లెటూరి మల్లుకి ఆ బాపతి వడ్డించారట కదా ఆయువు పట్ల మీద. ఎక్కడెక్కడరా అంటే చెప్పలేకపోయాడు. అవి ఇవేనా? సెలవా మహామల్లు, ఇవేనా మీరు కొట్టినవి? ఇవి కూడా వజ్రం వజ్రేణ విద్యతి. వజ్రాన్ని వజ్రంతోనే భేదించాలి. దొంగ దెబ్బకు దొంగ దెబ్బే మందు కదా. మీ గురువిక లేవడు. ఇవ్వాళ్ళకి, రేపటికి, ఎల్లుండికి, ఇక ఎప్పటికి. కాని వాడు బుద్ధి తెచ్చుకోవాలి కదా. వాడిని నా విడిదికి మోసుకురండి. మందిచ్చి మనిషిని చేసి పంపుతాను. ఈ సంగతి 10 మందికి చెప్పుకోవడం మీకు పరువు కాదు కదా. మాకు పరువు పోదు కదా. Oh my God, Shishwal, look at this car! Aston Martin! Wow, Surya, this is amazing! It's so beautiful! Sudden గా ఇంత డబ్బలా వచ్చింది? ప్రతి కుక్క ఒక రోజు మురుగుద్ది. ఈ రోజు నేను మురిగాను. Oh my God, Surya, I really can't believe this! ఇంత కాస్ట్లీ కార్లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు. Thank you so much! I love you.